హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు ఏంటి పెద్ద ముగ్గేస్తున్నాను అనుకుంటున్నారా? ఈరోజు మా ఊరు తిరణాలేమో కానీ ఫుల్ వర్షం 2 రోజుల నుంచి. నైట్ అయితే మరీ ఎక్కువ పెద్ద వర్షం పడ్డదనుకోండి. మామూలుగా తిరణాలు కానీ పండగలు కానీ అయితే నేను నైటే కసువు చేసి ముగ్గేసుకొని గడపలవి పూజించుకుంటాను. ఉదయం పూట కుదరదు కదా, గడపలవి పూజించుకొని కొంచెం పెద్ద ముగ్గులు వేసుకొని ముగ్గులో పసుపు కుంకాలు అవన్నీ వేసుకునేటప్పటికి చాలా టైం పట్టిద్ది. మళ్ళీ ఉదయాన్నే ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి, పూజ పని చేసుకోవాలి, గుడికి వెళ్ళాలంటే కష్టంగా ఉంటుంది కదా. అందుకోసమే నైటే ఈ పనులన్నీ చేసుకుంటాను. కానీ వర్షం పడటం వల్ల నైట్ అయితే చేయలేదు. నైట్ మేము పడుకునేటప్పుడైతే వర్షం లేదు, ముగ్గేద్దాం అనుకున్నాను. ఎందుకైనా మంచిది, ఉదయం పూట కూడా లైట్గా వర్షం పడుతుంది కదా, ఇంకా వేయొద్దులే ఉదయాన్నే వేద్దాంలే అనుకున్నాను. ముగ్గు వేయకపోవటమే చాలా మంచిదైంది. నైట్ అయితే మాత్రం ఫుల్ వర్షం. రోడ్డు కనిపిస్తుందిగా చూడండి, రోడ్డు మొత్తం తడిచిపోయింది. మామూలుగా గచ్చు కడగటం అయితే ఇంటి ముందు రోడ్డు బట్టికి కడిగేదాన్ని, ఇంకా కొంచెం తడిగా ఉండేది. ఇప్పుడు చూడండి మొత్తం ప్లేస్ అంతా తడిగా తడిగా అయిపోయింది. నేను అసలు ముగ్గేస్తుంటేనే పైన కరెంటు తీగలు ఉన్నాయి, మా ఇంటి ముందు కరెంటు తీగలు ఉన్నాయి. ఆ కరెంటు తీగలకున్న నీళ్ళు చుక్కలన్నీ ముగ్గులో పడతా ఉన్నాయి. ఆ నీళ్ళు చుక్కలు పడ్డ కాడ ముగ్గు మొత్తం పోతా ఉంది. కాకపోతే ఇంకా తిరణాలు కదా, తప్పదు. తిరణాల రోజు ఇంటి ముందు చక్కగా ముగ్గులు వేసుకొని పసుపు కుంకాలు వేసుకోవాల్సిందే. ఇప్పుడు అసలు ముగ్గేసిన తర్వాత ఉండిద్దో లేదో కూడా అర్థం కావట్లేదు. మళ్ళీ వర్షం రాకుండా ఉంటే బాగుండు. ఇంత కష్టపడి ముగ్గేసుకుంటున్నాం అనిపిస్తుంది. ముగ్గు వేసుకున్నాం, అందులో తిరణాల అన్నదానాలు ఉన్నాయి కదండి. వర్షం పడ్డదనుకో అంతా ఇబ్బంది అయిపోయింది కదా. ఇంకా వర్షం ఇంతటితో పోతే బాగుండు, పడకుండా ఉంటే బాగుండు అనుకుంటున్నాం. కాకపోతే ఎలా ఉండిద్దో చూడాలి. ఇప్పటికైతే మాత్రం వర్షం అయితే లేదు. వర్షం పడ్డప్పుడు ఒక్కోసారి కరెంటు కూడా ఉండదు. ఈరోజు మాత్రం పర్వాలేదు, కరెంటు ఉంది. కరెంట్ ఉండటం వల్ల ఇంక ఇబ్బంది ఉండదు. నీళ్ళు ఉంటాయి కాబట్టి ఇంట్లో పనులన్నీ చేసుకోగలుగుతాము. వర్షం పడటం వల్ల పనులనేవి అర్థం కాదు. ఏ పనులు చేయాలా ఏంటా అనేది అంతా కన్ఫ్యూజ్గా ఉంటుంది. అదే వర్షం లేదనుకోండి, ఆ పనులు ప్లానింగ్ అనేది వేరుగా ఉంటుంది. నైటు బట్టలన్నీ తడిచిపోయినాయి. బట్టలు బయట ఆరేసాము, పడుకొని నిద్రపోయాము. బట్టలన్నీ ఆరిపోయినాయి. ఇంటి నిండా బట్టలు ఉన్నాయి, తీగల మీద బట్టలు ఉన్నాయి. ఆ బట్టలన్నీ తీసి ఎక్కడేయాలి? ఇప్పుడు ఉతికిన బట్టలన్నీ ఆరేయాలి. డాబా మీద ఆరేద్దాం అనుకుంటేనేమో వర్షం వచ్చిద్దేమో, మళ్ళీ డాబా ఎక్కి పరిగెత్తుకుంటా ఆ బట్టలన్నీ తీసుకుంటా రావాలి. వర్షం వల్ల పనులు మాత్రం చాలా లేట్ అయిపోతాయి. చేయాలనుకున్న పనులు అసలు చేయలేము. ఇంకా ముగ్గు అయితే సింపుల్గా అలా డిజైన్ వేశాను. ఇంకా తర్వాత మెట్లయి పూజిస్తున్నాను. మెట్లకైతే పసుపు రాశాను. ఇంకా మెట్లు మొత్తానికైతేనేమో ఇలా పొడవుగా మెట్టంతా పసుపు రాయను. ఫస్ట్ మెట్టు ఉంది కదా, ఫస్ట్ మెట్టుకి పైన కింద అయితే పొడవుగా మొత్తం మెట్టంతా పసుపు రాసేసి ఇంకా కుంకుమ బొట్లు ముగ్గు బొట్లు అయితే పెడతాను. ఇంకా కింద మెట్లు ఉన్నాయి కదా, ఆ మెట్లకైతేనేమో మామూలుగా ఇదిగోండి కొంచెం ఇలా పూజిస్తాను. అలా పసుపు రాసేసి ఇంకా వేటికి 5 బొట్లు అయితే పెడతాను. 5 ఏమో కుంకుమ బొట్లు పెడతాను. ఇంకా వాటికి మధ్యలో అయితేనేమో ఇంక ఇదిగోండి ముగ్గుతో అయితే ఇలా బొట్లు పెట్టాను. ముగ్గు కుంకుమ కలిపి బొట్లు పెట్టుకుంటే చూడటానికి భలే అందంగా ఉంటుంది. ఓన్లీ కుంకుమతోనే బొట్లు పెట్టామనుకోండి, చూడటానికి అంత కళగా అనిపించదు. మెట్లు అనేవి అంత అందంగా కనిపించవు. అలా కాకుండా కుంకుమ బొట్లు మామూలుగా ముగ్గు బొట్లు 2 కలిపి పెట్టుకున్నామంటే చాలా అందంగా ఉంటాయి. ముగ్గు చూడండి అందంగా చాలా బాగుంది కదా, సింపుల్గా అయితే వేసాను. ముగ్గేమో కొంచెం గ్రాండ్గా ఉంది, ఎందుకంటే లోపల డిజైన్కి కూడా ముగ్గు వేసాను కాబట్టి కొంచెం గ్రాండ్గా కనిపిస్తుంది. పక్కన డిజైన్ ఏమో సింపుల్గా వేసాను. మొత్తం గ్రాండ్గా ఉందనుకోండి మరీ డమాల్ డమాల్గా ఉంటుందిలేని ముగ్గు గ్రాండ్గా వేసి ఇంకా సైడ్ డిజైన్స్ ఏమో సింపుల్గా వేసాను. ముగ్గులో అయితే ఇంకా కలర్స్ పసుపు కుంకుమ అయితే వేసాను. మెట్లు దగ్గర అయితే ఇంకా మెట్లు మొత్తం మెలిక గీయాలి కదా, ఇలా మెలికైతే వేసి తర్వాత గీర్లు అయితే గీసాను. గీసి ఇంకా ముగ్గులో పసుపు కుంకుమ వేసి బయట పూజ పని మొత్తం అయిపోయిన తర్వాత, అంటే మెట్లు అవి పూజించుకున్నాను కదా, ఆ పనులన్నీ అయిపోయిన తర్వాత ఇంకా మన పనులు ఉంటాయి కదా రోజువారీ పనులు, అంట్లు కడగటాలు బట్టలు ఉతకటాలు, ఆ పనులు అయితే స్టార్ట్ చేశాను. ఈ పనులన్నీ చేసి పక్కన పెట్టుకుంటేనండి పూజ పని చేయాలన్నా ఏ పని చేయాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా మనకి ప్రశాంతంగా అనిపించిద్ది. పనులన్నీ అలాగే పక్కకు నెట్టేసి స్నానాలు చేసి పూజలు చేసుకున్నాం అనుకోండి, నాకైతే నచ్చదనుకోండి. కొంతమంది కామెంట్లో ఈ మధ్య ఎక్కువైపోయింది, మీరు పూజలు చేయరు, ఉదయాన్నే స్నానం చేసి టిఫిన్ తినాలి, స్నానం చేసి వంటగదిలోకి వెళ్ళాలి, స్నానం చేసిన తర్వాత పనులు చేయాలంటే మాత్రం నాకు చిరాకు వచ్చిద్ది అనుకోండి.
ఇంట్లో పనులు మొత్తం అయిపోయిన తర్వాత స్నానం చేసి ప్రశాంతంగా ఉండటమే కానీ పనులన్నీ పక్కన పెట్టేసి స్నానం చేయాలంటే మాత్రం నాకు చాలా చిరాకు వచ్చేసిద్ది. అందుకని పూజ పని చేయాలన్నా కానీ బయటకి ఎక్కడికి ఊరికన్ వెళ్ళాలన్నా కానీ ఇంట్లో పనులన్నీ చేసుకుంటాను. ఒక గంట ముందు నిద్రలేచి ఇంట్లో పని మొత్తం చేసుకొని పూజ చేయాలన్నా ఊర్లోకి వెళ్ళాలన్నా పొలం వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ ఇంట్లో పని మొత్తం చేసుకోవాలి. పూజ చేయాలి, పూజ చేయాలి అంటున్నారు చాలామంది. ఈరోజు పూజ చేసే వీడియో కూడా ఉంటుంది చూడండి. నేను పనులన్నీ ఎలా చేసుకొని తర్వాత పూజ అనేది ఎలా చేసుకుంటాను. అంట్లు కడిగేసిన వెంటనే బట్టలైతే ఉతికాను. బట్టలు ఉతికిన వెంటనే ఇంక ఇల్లు మొత్తం కసువులు ఊడ్చుకుంటూ అయితే వస్తున్నాను. ఇల్లంతా ఊడ్చేసాను. ఇదైతే బయట వరండా. నేనే కసువులు ఊడుస్తుంటే ఇంక మా అమ్మ అయితే బండ్లు తుడుస్తుంది. రోజైతే లేటుగా నిద్ర లేచేవాళ్ళు. ఇంక ఈరోజు తిరునాళ్ళు కదా, పనులు చాలా ఉంటాయి, గుడికి వెళ్ళాలి. అందుకని త్వరగానే నిద్ర అయితే లేచారు. ఇంకా నిద్ర లేచి పిల్లలైతే ఇంకా వేరే పని అయితే ఏం చేయలేదులేండి. ఇంకా నేను బట్టలు ఉతికితేనేమో బట్టలు అయితే ఆరేస్తారు. ఇంక నేను ఇల్లు మొత్తం ఊడ్చుకుంటా వస్తున్నా కదా, బండ్లు అయితే తుడుచుకుంటా వస్తారు. నేను కసువు ఊడ్చిన గదులు ఇంకా మా అమ్మాయి అయితే తుడుచుకుంటా వస్తుంది. ఎక్కువ పనులు ఉన్నప్పుడు పిల్లల హెల్ప్ కూడా తీసుకోవాలి. మనం ఒక్కళ్ళమే చేయాలంటే కష్టంగా ఉంటుంది. అంటే చిన్న చిన్న పనులు కూడా పిల్లల చేత చేయించాలి. రోజువారీ అనుకోండి మనం ఇంట్లోనే ఉంటాము, ఖాళీగా ఉంటాము. అలాంటి సమయంలో కొంచెం లేటుగా అయినా సరే మన పనులు మనం చేసుకోవచ్చు. కానీ ఎక్కడికైనా వెళ్ళాలన్నప్పుడు ఇలాంటి ఎక్స్ట్రా పనులు ఉన్నప్పుడు మాత్రం ఎవరొక్కరే హెల్ప్ అయితే తీసుకోవాలి. మా అమ్మాయి అయితేనేమో ఇంట్లో చిన్న చిన్న పనులు హెల్ప్ చేసిద్ది. మా అబ్బాయి అయితేనేమో బయటికి వెళ్ళి షాప్ దగ్గరికి ఏమన్నా తీసుకురావాలన్నా ఇంకా అవన్నీ ఆ పనులైతే వాడైతే చేస్తాడు. షాపింగ్కి వెళ్ళినప్పుడు తెచ్చుకుంటాము. కానీ చిన్న చిన్న ఏదో ఒకటి మర్చిపోతూనే ఉంటాము. మర్చిపోయినవన్నీ ఇంకా షాప్కి వెళ్ళి తెచ్చుకోవాలి. ఇంట్లో పని మొత్తం పూర్తి చేసిన తర్వాత స్నానం చేసి పూజ అయితే స్టార్ట్ చేశాను. చాలామంది కామెంట్లు చెప్తున్నారు కదా, పూజలు చేయాలి, స్నానాలు చేయాలని. ఇదిగోండి నా పూజ అయితే ఇలా ఉంటుంది. ఇంట్లో పని మొత్తం చేసుకొని అయితే చేస్తాను. ప్రతిరోజు ఇలా చేయాలంటే కుదరదండి. కనీసం వారానికి ఒక్కసారైనా చేసుకోవచ్చు కానీ ప్రతిరోజు ఇలా పూజలు చేయాలంటే మాత్రం కుదరదు. ఎందుకంటే పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటారు, పొలం వెళ్ళే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి మనం ఇంట్లో కావాల్సినవన్నీ రెడీ చేయాల్సి వచ్చిద్ది. మేము ఒక్కోసారి పొలం వెళ్ళాల్సి వచ్చిద్ది. ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి కుదరవు. ఎవరింటి పరిస్థితులను బట్టి ఎవరి సిచ్యువేషన్ బట్టి వాళ్ళ పనులు ఉంటాయి. కొంతమంది ఇంట్లో పనులు చేసే వాళ్ళు ఉంటారు, పని మనుషులు ఉంటారు. అలాంటి వాళ్ళు మాత్రం బాగా సలహాలు అయితే ఇస్తారు. వాషింగ్ మిషన్లని అవని ఇవని ఉంటాయి. వాళ్ళకి ఏం పనులు ఉంటాయి ఇంకా. తిరణాలని చెప్పాను కదా, పొంగలైతే చేస్తున్నాను, పాయసం చేస్తున్నాను. ఇంకా పాయసం చేసే గిన్నెకైతే ఇంక ఇదిగోండి పసుపు రాసి బొట్టలు అయితే పెడుతున్నాను. ముందే అయితే పొయ్యి పూజించాను. పొయ్యికైతే పసుపు రాసి బొట్లు అయితే పెట్టాను. ఇంకా పొంగల్ చేసే పొయ్యికి కూడా పైన అయితే ఇంకా పసుపు బొట్లు, కుంకుమ బొట్లు పెట్టాను. ఇంక ఇప్పుడైతే పొంగల్ చేసే గిన్నె కూడా పూజించేశాను. అంతకుముందు అయితే గిన్నె నిండా మొత్తం పసుపు రాసి బొట్లు పెట్టేదాన్ని. ఒక్కొక్కసారి గిన్నెలు తుమ్మేటప్పుడు ఆ పసుపు మరకలు అవన్నీ సరిగ్గా పోవట్లేదు. అందుకని ఇలా చిన్న చిన్న బొట్లు అయితే పెట్టి ఇలా అయితే పూజించాను. పొంగలి తెపాలు, ఇత్తడి తెపాలు ఒకటేమో చాలా చిన్నది ఉంది. అందులో పొంగల్ సరిపోయిద్దో లేదో అని అయితే పెట్టలేదు. ఒకటేమో పెద్దది ఉంది. బాగా 1 కేజీ పొంగల్ అయితే చేసుకోవచ్చు, అంత పెద్దది ఉంది. ఇంకా అవన్నీ ఎందుకని చెప్పేసి మామూలు గిన్నెలోనే పెట్టాను. ఇవి కూడా కొత్త గిన్నెలేనండి. కొత్త గిన్నెల్లోనే కదా మనం పొంగల్ చేసేది. ఇవి పొంగల్ చేయటానికే సపరేట్గా ఉంచుకుంటాను. ముందు పాలు పోసి ఇంకా పాయసం అయితే పొయ్యి మీద పెట్టాను. ఇంక ఈ లోపు అయితేనేమో బియ్యం అవన్నీ కడిగేసి ఇంక ఇదిగోండి పక్కనైతే పెట్టాను. పొంగల్లో నేను కొంచెం పచ్చిపప్పు ఇంకా సగ్గుబియ్యం ఉంటాయి కదా, అవి కూడా వేశాను. పాయసం వండేటప్పుడు పప్పు ఉండాల్సిందే తప్పనిసరిగా. మనకు పప్పు చేసే టైం లేనప్పుడు ఇంకా పాయసంలోనే డైరెక్ట్గా కొంచెం పచ్చిపప్పు అయితే వేస్తాము. పచ్చిపప్పు లేదనుకోండి కొంచెం కందిపప్పు వేసుకోవచ్చు. ఎక్కువ శాతం మా సైడ్ అయితే అందరూ పచ్చిపప్పే వేస్తుంటారు. పచ్చిపప్పు కొన్ని అయితే సపరేట్గా నానబెట్టాను కదా, అవైతేనేమో వడపప్పు కోసం. ఆంజనేయ స్వామి జయంతి కదా, జయంతి అంటే మనకు తప్పనిసరిగా పానకం ఉండాలి, వడపప్పు ఉండాలి. అందుకనే ఇంకా పచ్చిపప్పు అయితే వడపప్పు కింద నానబెట్టేశాను. ఈ బెల్లం తురుగుతుందేమో పాయసం కోసం కాదండి. ఆంజనేయ స్వామి జయంతి అంటే తప్పనిసరిగా మనకి ఇంకా పానకం ఉండాల్సిందే కదా, అందుకోసం పానకం కోసం అయితే బెల్లం తురుగుతున్నాను. ఇలా తురిమితే మాత్రం బాగా కలిసిపోయింది పానకం అనేది, త్వరగా మనం రెడీ చేసుకోవచ్చు.
ఇంకా ఇంట్లో పాయసం చేసి ఇంట్లో పూజ చేసుకొని ఇంకా గుడికైతే వచ్చాము. ఇంట్లో పూజ చేసే వీడియో అవన్నీ అయితే తీయలేదు. పూజ అయితే మా అమ్మాయి చేసింది. ఎందుకంటే నేను ఈ పనులు ఇంకా గుడికి వెళ్ళటానికి కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టుకుంటుంటే పూజ అయితే మా అమ్మాయి చేసింది. ఇంకా అందుకని ఇంట్లో వీడియో అయితే తీయలేదు. గుడికి వెళ్ళాలి కదా, లేట్ అవుతుందని చెప్పేసి ఇంకా గుడిలో కూడా పూజలు జరుగుతున్నాయి. ఇంకా గుడికి వచ్చేసి కొబ్బరికాయ కొట్టేసి దేవుడి దర్శనం అయితే చేసుకొని ఇంకా కాసేపు ప్రశాంతంగా అయితే కూర్చున్నాము. ఈ గుడి అయితేనేమో ఆంజనేయ స్వామి గుడి. తిరణాల రోజు మాత్రం ఊర్లో ఎన్ని గుళ్ళు ఉంటాయో అన్ని గుళ్ళకైతే వెళ్తాము. ఆంజనేయ స్వామి గుడి దగ్గరే పోలేరమ్మ గుడి ఉంది. ఇంకా ఆ గుడికి వెళ్తాము. మా ఇంటి దగ్గర బొడ్రాయి ఉంది కదా, ఫస్ట్ బొడ్రాయి దగ్గరికి వెళ్ళి పూజ చేసి తర్వాత గుళ్ళకైతే వెళ్తాము. ఇంకా ఆ గుళ్ళన్నీ అయిపోయిన తర్వాత ఈ గుడి అయితే బ్రహ్మంగారి గుడి. ఇంకా బ్రహ్మంగారి గుడికి కూడా వచ్చేసి ఇంకా పాయసము అవన్నీ పెట్టేసి ఈ గుడిలో అయితే కొంచెం జనం తక్కువగా ఉన్నారు. ప్రశాంతంగా ఉంది అంతా, గుడి అంతా ఓపెన్ ప్లేస్గా. అంటే గుడి తిరణాలు జరిగేది ఆంజనేయ స్వామి గుడి కాబట్టి జనం అక్కడ ఎక్కువగా ఉంటారు. ఇంకా వచ్చిన వాళ్ళు ఇక్కడ పూజ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. తిరణాల రోజు ఇంకా అన్నదానం కూడా ఉంది. ఇంక ఇదిగోండి అన్నదానం. గుడిలో పూజలు అన్నీ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం 1 గంటకైతే ఇంకా ఇదిగోండి అన్నానికైతే వచ్చేసాము. అన్నదానానికి గుడి దగ్గరే పెడతారు. అన్నదానం అంటే మనకు ముఖ్యంగా పులిహోర, పాయసం అవన్నీ ఉండాల్సిందే. ఇంకా ఏదో ఒకటి స్వీటు, హాట్ అయితే బజ్జీ చేశారు. స్వీట్ అయితేనేమో కేసరి చేశారు. ఇంకా 4 రకాల కూరలు అయితే చేశారు. ఇంకొక స్వీట్ అయితే పరమాన్నం అయితే చేశారు. ఈ మధ్య పరమాన్నం ఎక్కువ ఎవరు చేయట్లేదు కదా, కానీ మాకు మాత్రం అన్నదానానికి పరమాన్నం చేశారు. పరమాన్నం టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి. పాత రోజుల్లో ఫంక్షన్స్ అంటే స్వీట్ ఎక్కువగా ఇలా సగ్గుబియ్యం పాయసం చేసేవాళ్ళు. పాల తలకలు ఆ స్వీట్లే ఎక్కువగా ఉండేవి. ఇప్పుడైతే మాత్రం రకరకాల స్వీట్లు అయితే వచ్చినాయి. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, ఇప్పుడు పాత రకం స్వీట్లే బాగా ట్రెండ్ అయిపోయినాయి. ఇదేనండి మా ఊరు తిరణాల వీడియో.